ఏం రాయుడు, చెప్పింది అర్థమైంది కదా? నీ చెల్లి ఈ ఇంటి కోడలు కాబట్టి నువ్వు ఇలాంటి పని చేసినా క్షమించి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇంట్లోకి నిన్ను రానివ్వాలంటే ఇలాంటి పనులు చేయటం ఆపేయాలి. శ్రీవల్లి ఇంట్లో ఉండడం వల్ల ఎవరికి ఏ నష్టం లేదు మావయ్య. ఒకవేళ ఉన్నా మేము చూసుకుంటాం. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఆ బిడ్డ బతుక్కుంటుంది. ఇదిగో కాబట్టి నువ్వు మా గురించి పక్కన పెట్టి నీ గురించి ఆలోచించుకో. వెళ్ళు. వస్తా అమ్మే. ఎల్రా అన్న, జాగ్రత్త. ఏంది బా, నువ్వేంది మా అన్నతో అట్ట మాట్లాడుండవు? ఈ అమ్మి మంచి కోసమే కదా అట్ట చేసింది. వద్దంటే ఇక మీకు నచ్చినట్టు చేసుకోండి. పదమ్మి, పోదమో. శ్రీవల్లి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వెళ్ళు. ఇదిగమ్మా. వదినా, నేను ఇప్పుడే వస్తాను. బావుగారు, ఏం చేస్తున్నారు బావుగారు? డాక్టర్ నడిస్తే మంచిదని చెప్పారు కదా, అందుకే నడవటానికి ట్రై చేస్తున్నాను. అలానే ఒక్కరే నడుస్తారా బావుగారు? కాళ్ళలో అంత బలం లేదు కదా, ఎవరైనా సాయం తీసుకోవచ్చు కదా. నిలబడగలను అనుకున్నాను. అవును, నువ్విప్పుడు నన్ను ఏమని పిలిచావు? ఏమని పిలుస్తాను నన్నేమని పిలుస్తాను బాబుగారు? బాబుగారు అనే పిలుస్తా. అవునా? నాకు బావుగారు అని పిలిచినట్టు అనిపించింది చిలకమ్మ. అలా నన్ను రాగిణి అని నిషిక వాళ్ళ అత్త పిలిచేది. మాట కటువుగా ఉన్న మంచి మనిషి. జగదాత్రి విషయంలో ఆవిడ ప్రవర్తన తప్ప రాగిణి మంచిదే. ఏంటో మంచి వాళ్ళనే దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడన్నట్టు పాపం వయసులో ఉండగానే చనిపోయింది. 25 ఏళ్ల జగదాత్రి విషయంలో నేనెంత పెద్ద పాపం చేశానో తెలుసుకున్నాను బావుగారు. ప్రాణం పోయే వరకు జగదాత్రి మీద మాట పడనివ్వకుండా కాపాడుకుంటా. అదే నేను చేయగలిగేదే. ఏమేం చిలకమ్మా, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆవిడ గురించి చెప్పారు కదా, అదే ఆలోచిస్తున్నాను బాబుగారు. సరే పట్టండి, నేను సాయం చేస్తాను. కాస్త నడుద్దురు గాని. మెల్లగా. అదే చిన్నగా చిన్నగా బాబుగారు. అదే అంతే. చిలకమ్మా, ఏంది నువ్వు చేస్తా ఉండే పని? బాబుగారు నడవాలని అడిగితేను సాయం చేస్తున్నాను అమ్మగారు. భార్యను నేనుండాను, కుటుంబం అంతా ఇంట్లోనే ఉండాది. పని మనిషివి నువ్వేందే మా ఆయనకు సాయం చేసేది? నిన్ను ఇప్పుడు ఏం జరిగిందని అంతలా అరిచి చిలకమ్మ మీద చెయ్యెత్తుతున్నావు? దాని భుజం మీద చెయ్యి వేసుకుని ఇద్దరు చట్టాపట్టాలేసుకుని తిరుగుతా ఉండారు. ఇంతకంటే ఏం జరగాల? అయ్యో అమ్మగారు, మీరు అనుకుంటున్నట్టు ఈడ ఏం జరగలేదు. నోర్మై, సంపుతాను ఇంకొక మాట మాట్లాడినావంటే. ఎన్ని తూర్లు చెప్పుండ నీకు నా మొగుడికి దూరంగా ఉండమని? అసలు నీకు రూమ్ లో ఏం పని చిలకమ్మా? బాబుగారు లేవడానికి పోయి కింద పడిపోతుంటే
పట్టుకోవడానికి వచ్చినాను అమ్మగారు. హ్మ్. పడితే పట్టుకోవడానికి నన్ను పిలిచుండొచ్చు కదా, నువ్వెందుకు వచ్చుండావు? నువ్వు వచ్చేంత వరకు నన్ను గాలిలో ఉండమంటావా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. పాపం చిలకమ్మ మంచి మనసుతో సాయం చేయాలని చూసింది, దానికెందుకు ఇంత గొడవ చేస్తున్నావు? చిలకమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అలాగే బాబు గారు, మీరు కూర్చోండి. మెల్లగా బాబు గారు, మెల్లగా. సేయ్, అనుమానం పెనుభూతం అంటారు. ఆ దయ్యమే పట్టింది నీకు వైజయంతి. ఆ? అందుకే ప్రతిదీ నీకు తప్పుగా కనిపిస్తోంది. తప్పు నీలో ఉంది, ఎదుటి వాళ్ళ ఆలోచనల్లో లేదు. చూసుండా మమ్మీ, మీ మామ నన్ను ఎన్ని మాట్లాడుండాడో. మొగుడు వేరే ఆడపిల్లతో చనువుగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ మగాళ్ళకి మొగుళ్ళకి ఇప్పటికీ అర్థం కాదత్తయ్య. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఈ చిలుకమ్మని ఇంట్లోంచి పర్మనెంట్గా బయటికి పంపించే ప్లాన్ చేద్దాం. ఆ పని చేస్తే గాని నేను ప్రశాంతంగా ఉండలేనమ్మి. పద, ముందు బయటికి పోయి మళ్ళా ఇద్దరు ఏం వెలక పెడతా ఉండారో చూద్దాము. అమ్మయ్యా, ఇంకా పడుకోలేదా శ్రీవల్లి? అదేం లేదు వదినా. మీరింకా పడుకోలేదా? లేదమ్మా, నువ్వు మధ్యలో భయపడి లేస్తావేమోనని నేను మీ వదిన మాట్లాడుకుంటూ ఉన్నాం. నువ్వెక్కడున్నావు? ఇదిగో ఇలా వచ్చాం. కలేమైనా వచ్చిందా శ్రీవల్లి? అవును వదినా, కళ్ళు మూసుకుంటే ఆ కిడ్నాప్ జరగడం అదే అదే గుర్తొస్తుంది వదినా. మనసులో ఇంత భయం పెట్టుకుని ఎందుకు శ్రీవల్లి? బానే ఉన్నావా అంటే అబద్ధం చెప్పావు. అది ఇప్పటికే నా వల్ల మీ అందరూ చాలా ఇబ్బంది పడ్డారు, టెన్షన్ పడ్డారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదక్క. ఏంటమ్మా శ్రీవల్లి, నీ భయం నీ బాధ మాకిబ్బంది అవుతుందా? నువ్వు ఈ కుటుంబానికి భారం కాదు, ఈ కుటుంబంలో ఒక భాగం. నిన్ను రాయుడు మావయ్య తీసుకెళ్ళిపోయాడని చెప్పినప్పటి నుంచి ప్రాణం పోయినట్టు అనిపించింది శ్రీవల్లి.